హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పందన టాక్స్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము నేను టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగా జరిగింది అక్కడ పూజ. రాముల వారిది తలంబ్రాలు చాలా బాగా జరిగింది. ఇక అక్కడ వచ్చిన భక్తులందరికీ గుడిలో మజ్జిగలో బనానా వేసి చాలా టేస్ట్గా రుచిగా చాలా బాగుందండి. నేను ఎప్పుడూ తినలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ ఈ టెంపుల్కి ప్రతి డే వస్తూనే ఉంటారు. అండ్ ఫ్రైడే టైంలో అంతా చాలామంది వస్తారు. ఇక్కడ చాలా బాగా జరిగిద్దండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టు చాలా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ చెట్టు ఉన్నా కూడా ఆ టెంపుల్ కట్టారండి, కానీ ఈ చెట్టును తీసివేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయి అన్నమాట. ఇది ఆ స్వామివారు చెప్పారనమాట. సో ఎప్పుడు ఇక్కడ బాగా పూజలు కూడా జరుగుతాయండి. డైలీ వస్తారు భక్తులు. ఈ గుడి కొన్ని సంవత్సరాల కిందట కట్టించారండి. అసలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము వచ్చే దారిలో ఈ టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుందండి. ఇట్లా ఆ రోడ్లో వచ్చేసేయాలన్నమాట. మాకు ఇట్లా బ్యాక్ సైడ్ విండో నుంచి కనిపిస్తుందండి టెంపుల్. డైలీ దేవుడి పూజలు అవి మాకు బాగా వినిపిస్తాయండి. చాలా అంటే బాగా వినిపిస్తాయి. ఇక రాముడు సీతాదేవుల పెళ్ళి జరుగుతుంది ఆ స్వామివారితోనే. చాలా బాగా అలంకరించారండి రాముడు సీతది. ఇక భక్తులు ఇంకా రాముడికి సీతాదేవికి పట్టు వస్త్రాలు, ఇంకా పంచలు, ఏమంటారు ఇంకా వేవే వస్త్రాలు అలంకరించారు. సో ఇంకా మొత్తానికైతే మేము శ్రీరామనవమి రోజు రాముడు సీతాదేవి పెళ్ళి చూసేసి వచ్చేసామండి. మీరు కూడా శ్రీరామనవమికి ఎలా వెళ్ళారు ఏంటా అని నాకు కమెంట్స్ చేయండి. ఎలా జరిగింది పూజ మాకు కమెంట్స్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడ ఏంటంటే ఆ రోజు నైట్ మాకు రాముల వారిది పెళ్ళి అయింది కదా, ఆ నైటు ఊరేగింపు చేశారు. చాలా బాగా జరిగింది. సో ఆ లైటింగ్స్ ఏంటండి, అక్కడ ఒక ఏంటంటే గొడుగులాగా పెట్టుకొని చాలా లైటింగ్స్తో చాలా బాగా జరిగింది.